అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇంట్లో సమస్యలు పోవాలన్నా, వ్యక్తిగతంగా సమస్యలు పోవాలన్నా సరే పూజలు చేస్తూ ఉంటారు మహిళలు కానీ పురుషులైనా సరే దేవాలయానికి వెళ్తారు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఒక పూజ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఫలితం అనేది వస్తుంది? అంటే సంవత్సరం అనేలా ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది? ఒక విషయం చెప్తానమ్మా. ఇప్పుడు ఎవరైతే పూజలు చేస్తున్నారో 99% ఆఫ్ పీపుల్కి పరిష్కారమే రాదు, ఫలితమే ఉండదు. గుర్తుపెట్టుకోండి. అయ్యో, ఉండదు. ఓన్లీ 1% ఆఫ్ పీపుల్కే వస్తుంది. ఆ 1% ఆఫ్ పీపుల్కి కూడా ఎందుకు వస్తుంది, ఈ 99% ఆఫ్ పీపుల్కి ఎందుకు రాదు అని చెప్పి చూసుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్తే అందులోనే మీకు ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓకే, మీకు మీ మదర్, మీ తల్లిగారు ఉన్నారు కదా, మీరు ఒక స్వీట్ డబ్బానో శారీయో ఏదో ఒకటి పట్టుకొని మీ మదర్కి ఇవ్వండి. ఇచ్చి, అమ్మ నాకు చీర ఇస్తున్నా కదా, నువ్వు రోజు పొద్దున్నే నాకు నువ్వు ఏదో చేస్తున్నావు కదా, కాబట్టి దోశ చేయాలి ఈరోజు, నేను చీర వస్తున్నా కాబట్టి. రేపు ఎల్లుండి ఇడ్లీ చేయాలి, అవతల నాడు వడలు చేయాలి, మధ్యాహ్నం నాకు స్పెషల్గా ఏదైనా వండి పెట్టాలి, నేను ఇంట్లో ఎక్కడ పడితే ఇక్కడ పడేసినా సరే నువ్వు అసలు ఏం మాట్లాడకుండా నాకు అన్ని పని చేసి పెట్టాలి అని చీర ఇచ్చారనుకోండి, ఎట్లా ఫీల్ అవుతుంది మీ అమ్మ? ఏదో పని మనిషిలాగా అనిపిస్తుంది. అంతే కదా, డిమాండ్ చేసినట్టుగా ఏదో కోరిక కోరుకుంటున్నాం కాబట్టి నేను నీకు ఇది ఇస్తున్నాను, అలా కాకుండా నాకు ఫస్ట్ శాలరీ రాగానే నేను మా అమ్మకే నేను కొనివ్వాలనుకున్నా అని మీరు శారీ ఇచ్చారు. లేకపోతే నాకు ఫస్ట్ ఇన్ని రోజుల నుంచి నేను దాచిపెట్టిన డబ్బులన్నీ నీకు ఒక బంగారు గాజు చేయించడానికి దాచిపెట్టి నీకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్ళి ఇచ్చారు. అప్పుడు ఎలా ఉంటుంది? మదర్కి మీకు ఉండే రిలేషన్ బాగుంటుంది కదా. అమ్మవారంటే ఎవరో కాదు, అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం, మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అలాంటి తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నాం అంటే చేసే మిస్టేక్, ఏదైనా ఒకటి పెట్టంగానే నాకు ఇది అయిపోవాలి, స్వార్థం. బిజినెస్ తీసుకోదు అసలు, భగవంతుడు తీసుకోడు. మీరు ఇచ్చింది అలా ఇస్తే మరి ఎప్పుడు తీసుకుంటాడు? ఎందుకంటే మనకి చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడింది, మీరు ఫలాపేక్ష రహితంగా అంటారంటే మీరు ఇచ్చి మళ్ళీ దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం. ఇప్పుడు మీరు అమ్మకి చీరిచ్చి, అమ్మ నీకు చీరిచ్చాను కదా, ఒక 5,000 రూపాయలు చీర కొనుక్కొచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వు అన్నట్టే ఉంటుంది దేవుడి దగ్గర. మీరు కనుక ఇవ్వు, కానీ ఖచ్చితంగా మీరు ఆ డైలాగ్ కొట్టాల్సిన అవసరం లేదు అమ్మ దగ్గర. మీరు ఏదైనా ఇచ్చారు, అమ్మకి ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ పని అమ్మ చేస్తూనే ఉంది, అవునా కదా? ఇంకొంచెం సర్ప్రైజ్గా అమ్మ నీకు శారీ తీసుకొచ్చానో లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చానో అన్నప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే భగవంతుడు కూడా మీరు భగవద్గీతలో చెప్పినట్టు భక్తితో గనక ఫలాపేక్ష రహితంగా అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలమైనను, పుష్పమైనను, ఉదకమైనను ఎవరైతే ఇస్తారో, ఫలము, పుష్పము, ఉదకము, ఏదైనా ఆకైనా సరే, పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నాడో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు. ఈ ఇచ్చే విధానం, పూజ చేసే విధానంలో జీరో ఎక్స్పెక్టేషన్తో ఒక పిల్లవాడికి తల్లి ఎలా అయితే సేవ చేసుకుంటుందో హ్యాపీగా నవ్వుతూ ఎట్లా చేస్తుందో అలా చేస్తే కానీ భగవంతుడి నుంచి మనకి రిజల్ట్ రాదు. ఎందుకు చాలామందికి రిజల్ట్స్ రావట్లేదు పూజ చేస్తే అంటే కారణం 100% ఇది, ఇందులో ఇంకోటి లేదు. మీరు 100 గారెలు వండేసి అది వండేసి ఇది వండేసి ఏదో పెడుతున్నామని పెట్టేసి మళ్ళీ అందులో ఒకటి పెడుతున్నాను కాబట్టి నాకు ఇది అవ్వాల్సిందే అనుకుంటే మాత్రం కాదు. మీరు అనొచ్చు మరి కొన్నిటికి కొన్ని రెమెడీస్ చెప్తుంటారు కదండి అని. నేను అనేది ఏంటంటే మీరు అవుతుందని మీకు తెలుసు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక తల్లికి ఇస్తున్నట్టే ఇవ్వండి, అదేదో బిజినెస్ చేసినట్టుగా చేయకండి అంట. మీకు అతిథే వచ్చాడమ్మా మీ ఇంటికి, ఇగో నేను నీకు కాఫీ ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు ఇట్లా ఉండాలంటే ఎలా ఉంటుంది అసలు? అవునా కదా? అంటే ప్రేమగా ఇవ్వాలి, ఏమి ఆశించకుండా ఇవ్వాలి భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడు మనకు తెలియకుండా ఎంతో చేస్తున్నాడు మనకి. మనంతట మనం ఊపిరి పీల్చుకోలేము, మనంతట మనకి హార్ట్ కొట్టుకోదు.
మనకు చూడడానికి ఏదో మన కళ్ళతో చూస్తున్నాం అనుకుంటున్నాం, ఎనర్జీ లోపల ఒక ఎనర్జీ చూపించేలా చేస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుడు 24 hours చేస్తున్నాడు. అతను రుణం తీర్చుకోవడం మన వల్ల కాదు. అలాంటిది నీకున్న నీ జీవితంలో ఒక్క పూజ చేస్తామో లేదో పొద్దున్నే నిత్య పూజలో కూడా నాకు అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే ఎట్లా కోరుకో. కానీ ఎట్లా కోరుకుంటావు అంటే మరి అనొచ్చు, ఏమండి మరి మనం కోరుకునేది అమ్మవారినేగా, ఎవరిని కోరుకుంటావు అన్నప్పుడు, అమ్మ నువ్వు నాకు అన్నీ ఇస్తున్నావు, నేను ఈ బాధపడుతున్నాను, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని కోరుకోవడం మీరు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే అమ్మకి చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను చాలా టఫ్ అయిపోతుందమ్మా పొద్దున్నే నాకు లేచి చేసుకోవాలంటే అన్నప్పుడు అరే నువ్వు ఎందుకు నేను చేసి పెడతానని నీకు అంటది. అంటే చెప్పుకునే విధానంలో మార్పు రావాలంటున్నా. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పుకోవడం వేరు, అమ్మ నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, చాలా మంచిగా చూసుకుంటావు నువ్వు నాకు అని చెప్పడం వేరు, అడగడం వేరు, అడుక్కునే విధానం వేరు అంటున్నా. భగవంతుని అర్థించాలి, బిజినెస్ చేయకూడదు భగవంతుడితో. అందరూ చేసేది బిజినెస్ చేస్తున్నారు. అర్థించడం వేరు, అర్థించడం రావాలి ఫస్ట్. మనం ఏదైనా ఇచ్చిన తర్వాత అడగడం వేరు, ఇచ్చిన తర్వాత అంటే ఇచ్చి అర్థించడం వేరు. అమ్మ నాకు ఇది పెట్టు అని అడగడం వేరు, ఇలా అమ్మ నాకు ఇదే కావాలి. నేను చాలా ప్రయత్నం చేస్తున్నా, మానవ ప్రయత్నం నేను చేస్తాను. ఒక ఐఏఎస్ రాస్తున్నాడు ఉదాహరణ, నేను మానవ ప్రయత్నం చేస్తాను, నీ అనుగ్రహంతో నేను చదవగలుగుతున్నా, ఇంకా బాగా చదివే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని దండం పెట్టుకోవడం వేరు. నేను ఇది చేస్తున్నా కాబట్టి నాకు అయిపోయి ఐఏఎస్ కొట్టేసేయాలి. ఇలా అక్కడికి వెళ్ళాను, తిరుపతి వెళ్తే ఎవరో ఐఏఎస్ కొట్టేస్తాను, కానీ వెళ్ళాను అయిపోద్ది, కానీ అవ్వలేదని దేవుడు లేడు. ఏంటిది? అసలు ఇప్పుడు నువ్వు అదే డైలాగ్తో అమ్మకి నువ్వు చీరిచ్చి అన్నావు, అమ్మ పని చెయ్యదు, ఏంది వీటి నాకు చీరిచ్చి నేను చేయాలా అని చేయలేదు, అమ్మ లేనట్టేనా అక్కడ? అంతే కదా, అవునా కదా? సో పూజ చేసే విధానం, ఆలోచించే విధానం మారనంతసేపు మీకు ఏమీ రాదు. మీరు ఎంత పెద్ద హోమం చేయండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి హోమం చేయండి, చేయించేవాళ్ళు చేసుకునేవాళ్ళు ఈ భావన వచ్చే వరకు మీరు ఎంత పెద్ద చండీ యాగాలు చేయండి, ఏమైనా చేయండి, ఫలితం శూన్యం, రానే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.